ఒకప్పుడు పచ్చని చెరువు పక్కన ఉన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. రాము ఇంట్లో ఒక బాతు మరియు ఒక కోడి ఉండేవి. బాతుకి పేరు నీల, కోడికి పేరు ముత్యాలు. ఈ రెండూ రాముకు చాలా ప్రియమైనవి. కాని వాటి మధ్య మాత్రం చిన్న చిచ్చులు, చిన్న తగాదాలు తరచూ జరిగేవి. కారణం ఒక్కటే, రెండూ తమ తమ శైలిలో జీవించాలనుకోవడం. ఒక రోజు ఉదయం, సూర్యుడు ఉదయించగానే ముత్యాలు అలవాటుగా నేల తీసి గింజలు తింటూ ఉండగా, నీలా మాత్రం చెరువు వైపు నడిచింది. ముత్యాలు అది చూసి, నీలా, ప్రతిరోజూ నీకు నువ్వు చెరువులోనే మునిగిపోతూ ఉంటావ్. ఆ నీళ్లలో ఏముంది అంత గొప్పగా? అని వ్యాఖ్యానించింది. దానికి నీలా నవ్వుతూ, నీళ్లలో స్వేచ్ఛ ఉంటుంది ముత్యాలు. ఈదుతుంటే రెక్కలు మరింత బలంగా అవుతాయి, అంది. ఎప్పటిలాగే ఈ మాటలు మళ్ళీ తగాదాకు దారి తీశాయి. నువ్వు నన్ను కిందబెడుతున్నావా? అని ముత్యాలు కోపంగా అడిగింది. అయ్యో, నేను అలా అనలేదు. మనిద్దరికీ వేర్వేరు బలాలు ఉంటాయి, అని నీలా చెప్పినా, కోడికి నమ్మకం రాలేదు. ఆ రోజు మధ్యాహ్నం, రాము పొలానికి వెళ్ళిపోయిన తర్వాత, ముత్యాలు ఆవరణలో తిరుగుతూ ఉండగా, పొలాల దగ్గర ఉండే చిన్న గొర్రెపిల్ల పాలు కారణంగా వచ్చిన నక్క ఒకటి ఇంటి వైపు చేరింది. ఆ నక్క ఆకలితో చిదిరిపోయి ఏదైనా దొరికితే దాడి చేస్తానని చూస్తోంది. నక్క మొదట ముత్యాలునే కనిపెట్టింది. అది భయంతో గింగిరాలు కొట్టుకుంటూ అరుస్తూ పారిపోయింది. కాని నక్క వేగంగా దాని వెనుక వచ్చింది. ఆ గోల విని చెరువులో ఉన్న నీలా వెంటనే బయటికి వచ్చి, పరిస్థితిని అర్థం చేసుకుంది. ముత్యాలు, ఈ దారి వైపు పరుగెత్తు, చెరువు దగ్గరకి రా, అని నీలా అరచింది. ముత్యాలు భయంతో నీలా మాటలు విని చెరువు వైపు పరుగెత్తింది. నక్క కూడా వెంటపడ్డది. నీలా తెలివిగా చెరువు దారి చుట్టూ ఉన్న బురదలోకి దూకింది. ముత్యాలు కూడా అదే చేసింది. నక్క బురదలో కాలు జారిపోయి పడిపోయింది. బాతుకి బురదలో ఈదడం అలవాటు కాబట్టి ఏమీ కాకుండా బయటకి వచ్చింది. నక్క మాత్రం చిక్కుల్లో పడిపోయి చివరికి తాను తప్పించుకోలేక పరుగున అక్కడి నుంచి పారిపోయింది. ముత్యాలు ఊపిరి పీల్చుకుని, నీలా, నువ్వు లేకపోయుంటే నేను ఇప్పటికీ బ్రతికుండేదాన్నో లేదో, అని కన్నీళ్లతో చెప్పింది. నీలా నవ్వుతూ, చూసావా ముత్యాలు, నీ బలం భూమిపై, నా బలం నీళ్లలో. అయితే మనం ఇద్దరం కలిసి ఉంటే మన బలాలు రెట్టింపు అవుతాయి, అంది. ఆ రోజు నుంచి ముత్యాలు, నీలా ఇద్దరూ గొడవపడలేదు. బదులుగా తమ తమ బలాలతో ఒకరిని ఒకరు రక్షించుకోవచ్చని అర్థం చేసుకున్నారు. రాము కూడా వాటి ప్రేమ, స్నేహాన్ని చూసి సంతోషించాడు. అలా ఒక బాతు మరియు ఒక కోడి, వేర్వేరు స్వభావాలు ఉన్నా స్నేహం, ఆపదలో అండగా నిలబడటం ఎంత ముఖ్యమో అందరికీ చూపించాయి.